సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ స్టేట్ సెక్రటరీ సందీప్ గారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు డాక్టర్ సంగని మల్లేశ్వర్ గారు. నమస్తే అండి. ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ నుంచి వలసలు కాంగ్రెస్లోకి చాలా ఎక్కువగా అవుతున్నాయి. అంటే మరి కాంగ్రెస్ వ్యూహం ఏమనుకోవాలి, అంటే ఒక్కొక్కరిని కూడా యాడ్ చేసుకుంటుంది అనుకోవాలా? ఇక అదేవిధంగా మనతో పాటు మరొకరు కూడా జాయిన్ చేయడం జరిగింది, బీజేపీ నేత విఠల్ గారు. నమస్తే అండి. ఓకే, చెప్పండి సందీప్ గారు, అసలు ఏంటి కాంగ్రెస్ వ్యూహం ఏమనుకోవాలి? ఒక్కొక్కరుగా కూడా వస్తున్నారు. ఆల్రెడీ ఎంపీ సీట్ ఇచ్చినా సరే వద్దని తిరస్కరించి కూడా వస్తున్న వైనం. అసలు ఏం జరుగుతుందంటారు? అసలు కాంగ్రెస్ వ్యూహం ఏమనుకోవాలంటారు? తెలంగాణ ప్రేక్షకులందరికీ నమస్కారం. దీంట్లో కాంగ్రెస్ వ్యూహం అనేది ఏం లేదమ్మా. జరుగుతున్న పరిణామాలు ప్రజలతో పాటు అవతల పార్టీలో ఉన్న నాయకులు కూడా చూస్తున్నారు కాబట్టి ప్రజాపాలన అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తా అనేది ప్రజాపాలన పరంగా ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నది. మా ముఖ్యమంత్రి గారు మాటిస్తే ఏది ఏమైనా మాట నిలబెట్టుకునే మొండి వ్యక్తి. ఆ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్న సీనియర్ నాయకులు కానీ రాజకీయ పరంగా నిజాయితీ గల రాజకీయాలు చేయాలనుకునే ఆలోచనతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దే ఆర్ కమింగ్ ఇన్ టు ద కాంగ్రెస్ పార్టీ టు సర్వ్ ద పబ్లిక్. ప్రజాపాలనలో ఒక భాగం అయిదాం అనుకొని వస్తా అనుకునే వాళ్ళు అందరికీ వెల్కమ్ చెప్పుడు అట్లాంటి పాలన అందిస్తా అన్న కాంగ్రెస్ పార్టీ బాధ్యత. మేము ఏరుకోరి నువ్వు రావాలని టార్గెట్ చేసో ఈడీని పంపించో అట్లాంటి ప్రెజర్ లేసి తెప్పించుకునే పరిస్థితి లేదు. వాలంటరీగా వచ్చి మేము కూడా మీరు చేసే అభివృద్ధిలో భాగం అవుతాం అనే వాళ్ళని వెల్కమ్ పలుకుతున్నాం. సో దే ఆర్ వెల్కమ్, దే కెన్ డెఫినెట్లీ కమ్. మాతో పాటు చేయగలిపి ప్రజాసేవ చేద్దాం అనుకునే వాళ్ళందరికీ వీఆర్ ఓపెన్లీ వెల్కమింగ్ ఎవ్రీవన్. ఇక వాళ్ళ పార్టీలకు సంబంధించి వాళ్ళు ఎందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు అనే ఆన్సరు వదులుకున్న వాళ్ళకి, వదిలొస్తున్న వ్యక్తులకి చాలా బాగా తెలిసి ఉంటుంది. వాళ్ళ ఆన్ బిహాఫ్ ఆఫ్ దమ్ ఐ కెనాట్ ఆన్సర్. కారణం నేనేదనుకుంటున్నా అంటే మా కాంగ్రెస్ పార్టీ, మా ముఖ్యమంత్రి గారు, మా నాయకులందరూ, మా సీనియర్ నాయకులందరూ ఒక దగ్గరికి అయ్యి ఏ విధంగానైతే ప్రజాపాలన ముందర తీసుకుపోదామనే ఆలోచనతో ఉన్నారో అది నచ్చి ముందరకు వస్తున్నారు కాబట్టి వీఆర్ డెఫినెట్లీ వెల్కమింగ్ దమ్. అండ్ ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీని 9-10 ఏళ్ళు మేము అధికారంలో లేకుంటాం. తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎటు పోకుండా ఎన్ని ఉడుకుదుడుకులు జరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీయే మా అమ్మ, కాంగ్రెస్ పార్టీతోనే మా భవిష్యత్తు, మేము కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రజాసేవ చేయాలి అనుకొని కాంగ్రెస్ పార్టీని పట్టుకున్న వాళ్ళందరికీ ఇవాళ రిజల్ట్ వచ్చింది. దాని ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి. ఇప్పుడు పోస్టులు ఇచ్చినా సరే, ఇప్పుడు విల్ గివ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. చెప్పాలంటే చాలా ఉన్నాయి. సో విల్ గివ్ ఎ ఫ్యూ ఎగ్జాంపుల్. సో మా ఎన్ఎస్యుఐ స్టార్ట్ కింద నుంచి బేస్ లెవెల్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎన్ఎస్యుఐ అనేది మా దగ్గర కీలకమైన పాత్ర పోషించింది ఆల్ త్రూ ద స్ట్రగుల్ పీరియడ్. దాంట్లో బాలమూరు వెంకట్ ఇవాళ ఎమ్మెల్సీ. సో ఆయన కష్టానికి తగ్గ ఫలితం కాంగ్రెస్ పార్టీ, మా ముఖ్యమంత్రి గారు ఆయనకి ఇచ్చినారు. అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు, ఆయన కెరియర్ మొత్తం యూత్ కాంగ్రెస్ని భుజాల మీద మోసింది. అట్లాంటి అనిల్ కుమార్ యాదవ్ గారిని ఇవాళ రాజ్యసభ ఎంపీ చేసి పంపించారు. మా శివసేన రెడ్డి గారు ఉన్నారు, ఆయనకి సాబ్ చైర్మన్ ఇచ్చినారు, మా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ ఇచ్చినారు. సో మా దగ్గర ఫ్రంటల్స్ చేసిన వాళ్ళందరూ, ఎవరైతే ఫ్రంటల్ చైర్మన్స్ ఉండేనో మా దగ్గర ఎవ్రీ వన్ హ్యాస్ బీన్ రివార్డెడ్. ఐ కమ్ ఫ్రమ్ సికింద్రాబాద్. సో సికింద్రాబాద్లో ఆడమ్ సంతోష్ కుమార్ గారు అని మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొన్న ఎలక్షన్ కొట్లాడి పద్మరావు గారి మీద ఓడిపోయినారు. కానీ అది మా కార్యకర్తల గెలుపు అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆడమ్ సంతోష్ కుమార్ గారు గత 35 to 40 years రైట్ ఫ్రమ్ ఎన్ఎస్యుఐ నుంచి మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో 4 సార్లు వాళ్ళ ఫ్యామిలీ తరఫు నుంచి టికెట్ ఆశించిన రాకపోయినా సరే పార్టీని మాత్రం వీళ్ళే అదే పార్టీలో ఉండి పార్టీని నడిపించుకుంటూ కార్యకర్తలను ఎంట తీసుకుంటూ ఇవాళ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసింది. సో కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది అనే ఒక క్లియర్ కట్ మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ ఇవాళ మిగతా పార్టీలలో ఉండే నాయకులందరికీ పోయింది.
సో వాళ్ళందరూ ఏంటంటే చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తే, నిజాయితీతో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తే వాళ్ళ కష్టానికి తగ్గ రికగ్నిషన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని నమ్మి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. ఓకే, దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. ఓకే, ఓకేనండి. అసలు మల్లేశ్వర్ గారు, అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయనుకుంటున్నారు అసలు?